ఇప్పుడు మీరు సోషల్ మీడియా గురించి చెప్పినప్పుడు ఇన్స్టాగ్రామ్ వాటిలన్నిట్లో ఏంటంటే టాస్ ఆడలేస్తే వీళ్ళు గెలిచారు, మ్యాచ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇంతే స్కోర్ కొడతారు, మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అందుకే ఈ క్యాచ్ వదిలేసేసాడు అని చెప్తా ఉంటారు కదన్న. యాక్చువల్గా ఇలాంటివి అన్నా జరుగుతాయా ప్రేమ్? ఒక టైంలో లేట్ 90s అప్పుడు ఒక చాలా పెద్ద ఇష్యూ నడిచేది. అప్పుడు ఏంటంటే టెక్నాలజీ లేదు, అప్పుడు చాలామంది అండర్ వరల్డ్ డాన్స్ చాలా వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అప్పుడంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాళ్ళు, భయపెట్టడం, అప్పుడు ప్లేయర్స్ని వాళ్ళని థ్రెటన్ చేయటం, ఇట్లాంటివి చేసి కొన్ని జరిగినవి అయితే మనం విన్నాము, నేనైతే చూడలేదు, బట్ మనం అంతా విన్నాం, మీడియా ద్వారా ఇవన్నీ విన్నాం. ఆ టైంలో జరిగేది. కానీ ఇవాళ మీరు ఇంత సోషల్ మీడియా అవేర్నెస్, ఇంత సెక్యూరిటీ, ఇంత అవేర్నెస్లు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక సింపుల్, అందరూ చాలామంది ఏంటంటే కాయిన్ చూపించలేదు ముంబై మ్యాచ్ అని చెప్పి ఏదో చేస్తారు అని అంటారు. అదన్నీ చేస్తున్నారని చెప్పే కొన్నిసార్లు ఏమవుతుందంటే జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే కెమెరా వైర్ ఎంత దూరం ఉంటుంది? చాలా దూరం ఉంటుంది. మాకు ముందు టాస్ వేసేటప్పుడు ఈ కెప్టెన్ ఇక్కడ నుంచోవాలి, ఈ కెప్టెన్ ఇక్కడ నుంచోవాలి, మ్యాచ్ రిఫరీ ఇక్కడ ఉండాలి, ఆ పక్కన కాయిన్ టాస్ రిప్రజెంటేటివ్ ఉండాలి, కాల్ చేసే కామెంటేటర్ ఇక్కడ ఉండాలని మార్క్స్ పెడతారు. ఓకే, కింద ఆ మార్క్స్ మీద నుంచోవాలి. కాయిన్ స్పిన్ చేస్తాడు, స్పిన్ చేసిన కాయిన్ కరెక్ట్గా వచ్చి అక్కడే పడాలని లేదు. కాయిన్ ఇలా అడ్డంగా పడితే అది దొల్లుకుంటే ఎంత దూరం వెళ్తుందో తెలియదు. బ్రాడ్కాస్ట్లో లైవ్లో తీస్తారు, అది అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను. బ్రాడ్కాస్ట్ లైవ్లో తీస్తారు, ఇక్కడ పెట్టి కెమెరా పెట్టి మొత్తం అంతా మైకులు గీకులు అన్నీ ఉంటాయి. ఏ చిన్నది అటు ఇటు అనుకున్న దానికంటే ఎక్కువ దూరం వెళ్ళింది అనుకో అంతా మొత్తం నాన్సెన్స్ అవుతుంది. ఒక బ్రాడ్కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అనుకున్నది ఇక్కడ, కాయిన్ డొల్లుకుంటా మీకు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇతను కెమెరా పట్టుకుని అంత దూరం వెళ్ళి కాయిన్ చూపించలేడు. సో దట్ ఈజ్ ఇంపాసిబుల్. లైవ్లో మైకులు అవి ఇవి వైర్లు అన్నీ ఊడిపోతే అసలు లైవ్లో అది జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్. సో అది జరుగుతుంది. కానీ మీకు కావాలని కాయిన్ చూపించకపోవటం, ఇన్ని వేల కోట్లు పెట్టి జరుగుతూ ఒక్కొక్క ఫ్రాంచైజీ మన వాల్యూ చేశారు, 17,000 కోట్లు పెట్టి కొన్నారు ఆర్సీబీ ఫ్రాంచైజీని. అంత పెట్టి కొన్న తర్వాత ఇలాంటి ఆటల దగ్గర వై డూ దే డూ ఆల్ దీస్ థింగ్స్? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక టైంలో ఇట్ వాస్ దేర్. అప్పుడు చెప్పినట్టు టెక్నాలజీ లేదు, అండర్ వరల్డ్ డాన్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇళ్ళు చేసినవి, థ్రెటన్ చేసినవి అన్నిటికీ అప్పుడు అన్నీ జరిగిపోయినాయి. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇప్పుడు మీరు ఒక ప్లేయర్తో మాట్లాడాలంటే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత దట్ ఈజ్ ఇంపాసిబుల్. హోటల్ రూమ్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది, దానికి ముందు ఈ యాంటీ వీళ్ళు ఉంటారు, ఫిక్సింగ్ వాళ్ళు, ఇవన్నీ పట్టుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఆ దగ్గరికి కూడా వెళ్ళలేరు. సర్వ్ చేసే వాళ్ళని కూడా వాళ్ళు తరోగా చెక్ చేసి అక్కడ పంపిస్తారు. అంత హెవీ సెక్యూరిటీ ఉంటుంది. ఇంత సెక్యూరిటీలో ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అన్న? ఇంకో చిన్న పాయింట్, ఎవరైతే ఇవన్నీ అనుకుంటారో పొద్దున్నే మీరు 5:30 ఒక టైం మార్క్ చేసుకోండి, లేకపోతే మీరు ఎన్నింటికి లేస్తారు 9 o'clock మార్క్ చేస్తారు. 9 to evening 5 ఒక లిస్ట్ రాసుకోండి. 9 to evening 5 ఎందుకు? మధ్యాహ్నం 12 వరకు పెట్టుకోండి. 9 to 12 ఏదైతే రాసుకున్నారో ఎవ్రీ సెకండ్ మీరు దానికి తగ్గట్టు చేయగలుగుతారా? ఒక్కళ్ళే చేయలేము. అలాంటిది ఇటు 11 మంది ఎంపైర్లు వాళ్ళు వీళ్ళు ఉండగా ఇంతమంది అనుకుని ఇంత స్కోర్ కొడతారు అని ఎట్లా చెప్పగలుగుతారు? అందరు కలిసి ఒకలానే చేయగలుగుతారు? ఇట్స్ ఇంపాసిబుల్. కాకపోతే ఎవడైతే ఈ చెత్త పనులు చేస్తారో, ఈ బెట్టింగ్లు చేసేవాళ్ళు, వాళ్ళు అనాలిసిస్లు వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు మ్యాచ్లు చూడటం, వాళ్ళు పుస్తకాలు రాయటం ఇవన్నీ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక అంచనా వేసి ప్రెడిక్ట్ చేస్తారు. బట్ అవన్నీ వాళ్ళు ఉన్న పరిస్థితికి దట్ ఈస్ ఇంపాసిబుల్.